హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఇక కథలోనికి వెళ్తే, ఈ కథను రాసిన వారు డి కామేశ్వరి గారు. కథ పేరు ఇంటింటి కథ. నా మాటల్లో విందాం. దీనికంటే ముందు మొదటి 4 భాగాలు మన ఛానల్లో ఉందండి. ఇప్పుడు 5వ భాగం చదివి వినిపించబోతున్నాను. 4 భాగాలు విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి, సరేనా? వసంతకి వేగంగా గుండెలు కొట్టుకున్నాయి. తను ఎప్పుడు ఆలోచించే సంఘటన ఎదురైనా కూడా ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో తెలియక కారులో ముడుచుకొని కూర్చుంది. ఎన్నోసార్లు అనుకుంది తనలా బస్టాప్లో నిల్చుంటే బాస్ లిఫ్ట్ ఇస్తాడని. తను మనోహరంగా చూస్తూ థ్యాంక్స్ అంటూ దర్జాగా నడిచి వచ్చి సీట్లో కూర్చొని నవ్వుతూ, థ్యాంక్స్ సార్, ఒక్కరోజైనా బస్ కోసం వెయిట్ చేసే బాధ తప్పించారు అంటుంది. కారులో వెళ్తుంటే అతను తనని ఎన్నో విషయాలు అడుగుతాడు. ఈలోగా ఓ పెద్ద హోటల్ ముందు కారు ఆపుతాడు. తనని అడగకుండానే కమాన్ వసంత, కాఫీ తాగి పెడదాం అంటూ పిలిచి కాఫీతో పాటు ఏవేవో ఆర్డర్ చేస్తాడు. తింటూ ఉన్నంతసేపు తన వంకే మింగేసేటట్లు చూస్తూ ఉంటాడు. తను సిగ్గుతో కళ్ళు వాల్చుకుంటుంది. మరో రోజు సినిమాకి టిక్కెట్లు బుక్ చేశాను రమ్మంటాడు. ఇంకో రోజు పుట్టినరోజుకి పెద్ద పార్టీ ఇస్తూ ఆఫీసులో తనొక్కరితోనే పిలుస్తాడు. ఇలా రకరకాలుగా ఊహించిన తను ఆ పరిస్థితి నిజంగా వచ్చేసరికి ఎందుకు తడబడుతోంది? చాచా, ఎప్పుడూ కారెక్కను బయతులా అలా కూర్చుందేంటి? దర్జాగా విండో మీద చెయ్యి పెట్టి కూర్చోవాలి. హలో, ఏంటలా కూర్చున్నారు? మాట్లాడండి, ఇది ఆఫీస్ కాదు బాస్లా ట్రీట్ చేయటానికి చనువుగా అన్నాడు. ఎంత మంచివాడు! బాస్ లాంటి అందగాడు, ధనవంతుడు తనలాంటి మామూలు స్టెనోతోటి కూడా అంత మర్యాదగా, అభిమానంగా మాట్లాడుతున్నాడంటే తనంటే ఇష్టమన్నమాటే కదా. తను అతన్ని ఆకర్షించి ఉండాలి. ఇలాగే ఆరంభించిన పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారుతుంది. ఎన్ని పుస్తకాల్లో, ఎన్ని సినిమాల్లో జరిగిందో ఇలాగా. తను మరీ ముడుచుకుపోకుండా ధైర్యంగా చొరవ చెయ్యాలి, అంతే. ఏం మాట్లాడాలి? సమయానికి ఒక్కటి గుర్తురాదేం? కర్మ, ఉత్తినే కూర్చొని కళ్ళకంటోంది కానీ సమయానికి ఏం చెయ్యాలో తోచదు కదా. వసంత ధైర్యం తెచ్చుకొని అతని వంక చూసి నవ్వింది. గుడ్, అలా ఉండాలి. ముడుచుకొని పోయే ఆడవాళ్ళంటే నాకు చిరాకు. ఫ్రీగా, చలాకీగా ఉండాలి. మీరందుకే నాకు నచ్చారు అన్నాడు. వసంత గుండెలు ఒక్క క్షణం ఆ కాంప్లిమెంట్కి కొట్టుకోవటం మానేసింది. అతనికి నచ్చిందని చెప్పాడు. ఆ చెప్పటం ఎంత నాజుగ్గా చెప్పాడు. థ్యాంక్స్ సార్, మీరింత మంచివారని. ఇంత ఇంత ఏమిటి? ఇంత అంత చెప్పండి నవ్వాడు. వసంత ముసిముసి నవ్వులు నవ్వింది. వసంత గారు, ఏమిటి మీలో మీరు నవ్వేసుకుంటున్నారు? బస్ వస్తుంది, పదండి. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తనలో తాను నవ్వుకుంటున్న వసంతని విచిత్రంగా చూస్తూ బస్సు వస్తుంటే పిలిచాడు మూర్తి. వసంత ఉలిక్కిపడింది. ఎదురుగా మూర్తి. మొహం చిట్లించింది. ఓ, ఇది ఊహేనా? చక్కటి ఊహా చిత్రాన్ని భగ్నం చేసిన మూర్తి మీద కోపం ముంచుకొచ్చింది. ఛీ, ఈ జిడ్డు మొహంగాడొకడు ఎప్పుడూ వెనకాలే ఉంటాడు. కర్మకాలి, వాడిల్లు తమ వీధిలోనే ఉండాలా? చాచా, ఈ బస్సుల కోసం వెయిట్ చేసి చేసి విసుగు పుడుతుంది. కార్లలో ఝూమ్ అని పోయేవాళ్ళు కాస్త లిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. అంత పెద్ద కారులో బాస్ ఒక్కడు వెళ్ళకపోతే తమను కాస్త ఎక్కించుకుంటే ఏం పోతుంది? పరిచయం పెరిగాకే లిఫ్ట్ ఇస్తాడు. ఏది, ఇంకా తను కొత్తగా జాయిన్ అయింది కదా, ముందు నుంచే చనువు ఎలా చూపిస్తాడు? తన్ని తాను నమ్మించుకుంటూ బస్సు ఎక్కింది వసంత. ఏంటండి ఆ జోకు? మీలో మీరే నవ్వుకోకపోతే నాకు చెప్పకూడదా? మూర్తి చనువుగా అడిగాడు. జోకట జోకు, విడిపిండాకోడు. మొహం అప్రసన్నంగా పెట్టి ఏదో గుర్తొచ్చి అంటూ మొహమాటంగా తుంచేసింది. పాపం మూర్తి చిన్నబుచ్చుకున్నాడు. తనెంత చేరువ అవుదామనుకుంటే ఆమె అంత దూరం అవుతుంది. వసంత తనతో పరిచయానికి ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వటం లేదు అన్నది మూర్తికి 3 నెలలుగా అర్థమవుతూనే ఉంది. అప్పుడప్పుడు వసంత మొహంలో కనిపించే అహంకారం, తృణీకారం చూసి ఏంటి అమ్మాయి పొగరు, ఏం చూసుకున్నంత గర్వం అనుకొని
వెర్రి వెధవల తనంటే లెక్కలేని ఆవిడ వెంట పట్టం ఏంటి అని తనను తాను మందలించుకునేవాడు. కానీ అతడికి తెలియకుండానే వసంత కంటపడేసరికి అతని నిర్ణయం పట్టుదల సడలిపోయేది. వసంత కోసం ఇంటికెళ్తే ఆమె స్నేహం దొరకలేదు, కానీ మిగతా అందరూ చక్కగా మాట్లాడతారు. అంటీ ముట్టినట్లుగా మాట్లాడే వసంతం చూసి అది ఆ అమ్మాయి స్వభావం ఏమో అనుకోవటానికి మిగతా వాళ్లతో ఆఫీసులో చక్కగా మాట్లాడుతుంది. ఆ ఫాతిమా వసంత ఇద్దరు ఆఫీస్ అంతా సీతాకొక చిలుకల్లాగా తిరుగుతూ చిలకపిట్టల్లాగా వాగుతుంటారే. తను అనవసరంగా ఆమె మీద లేనిపోని ఆశలు పెట్టుకున్నాడేమో. ఓసారి అడిగేస్తే తేల్చేసుకుంటే ఏమని అడగాలి? అడిగే ధైర్యం లేక ఏమడగాలో తెలియక అడిగే అవకాశము దొరక్క మూర్తి తటపటాయించాడు. తనది వన్ సైడ్ అని రోజులు గడిచే కొద్దీ అతనికి అర్థమైనా కూడా ఏదో చిన్న ఆశ ఇంకా అతన్ని వేయలేదు. ఇల్లు సమీపిస్తూ ఉండగా ధైర్యం కూడా తీసుకొని, వసంత గారు, ఓ చిన్న మాట, మీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు ఆదివారం అలా పబ్లిక్ గార్డెన్స్ వైపు రాగలరా? తడబడుతూ మెల్లిగా అన్నాడు. వసంత చురుగ్గా చూసింది అతని వంక. ఆ చిన్న మాట ఏదో చెప్పడానికి పబ్లిక్ గార్డెన్స్ దాకా ఎందుకు? ఇంటికి చేరటానికి 5 నిమిషాలు పడుతుంది, నడుస్తూ మాట్లాడవచ్చుగా అంది అతన్ని సూటిగా చూస్తూ. అతని మొహ కవళికలు చూసి అతను అడగబోయేది ఏంటో ఊహించింది వసంత. 3 నెలలుగా తన వెంట పట్టం, తనని ప్రసన్నం చేసుకోవటానికి అతను పడే తాపత్రయం అన్నీ తెలిసి కావాలని అతన్ని చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడితే అతనే తప్పుకుంటాడనుకుంది. ఒక్కోసారి ఒక మగవాణ్ణి తన వెంట అలా తిప్పుకుంటూ ఉన్నందుకు గర్వంగా అనిపించేది. ఈరోజు అతను అడిగేదేంటో అర్థమయ్యి కావాలని ఏడిపించడానికే అలా అంది. మూర్తి పాపం మొహం మార్చుకొని, ఇక్కడ చెప్పే మాట కాదులేండి, పోనీ మీకు వీలు కాకపోతే అన్నాడు. చెప్పండి, పర్వాలేదు, అంత రహస్యమా? వేళాకోళంగా అంది. మూర్తి మొహం మరింత చిన్నబోయింది ఆమె ధోరణికి. చిన్నబోయిన అతని మొహం చూస్తే వసంతకి మరింత చులకన భావం వచ్చింది. ఏదో అని అతన్ని మరింత తన వంక చూడకుండా చేయటానికి తరుణమని ఆలోచించింది. లేకపోతే పీడ, రోజు బోరు కొట్టిని చంపుతున్నాడు. ఈ జిడ్డుమొహం గాడు పబ్లిక్ గార్డెన్కి పిలిచి ప్రేమిస్తున్నాడని చెప్తాడు కాబోలు. ఎంత ధైర్యం! అంత చవకగా కనిపిస్తోందో తను. ఏమనుకుంటున్నాడో తన గురించి? వీడి అందాన్ని, బోడి గుమస్తా ఉద్యోగం చూసి వరించి పెళ్ళాడేస్తానని ఆశ కాబోలు. ఇలాంటివి మొగ్గలోనే తుంచేయాలి. ఏమిటండి మీరు మాట్లాడాల్సిన అంత పెద్ద సంగతి? ఓ ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్కి పిలిచి మాట్లాడతారా? మీరు పిలవంగానే ఓ 5 ఆడపిల్ల పరిగెత్తుకొస్తుందనుకుంటున్నారా? అంత మంచి మర్యాద లేని వాళ్ళం కాదు మేము. మీ చెల్లెల్ని ఎవడన్నా పిలిస్తే అలా పంపిస్తారా పబ్లిక్ గార్డెన్కి? పరాయి మగాడి అంట. ఏమనుకుంటున్నారో మీ మగవాళ్ళు ఆడపిల్లల గురించి? మీరే మర్యాదస్తులైతే, మీకే సంస్కారం ఉంటే, నాతో మాట్లాడవలసినది ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడేవారు. వసంత గట్టిగా దబాయిస్తున్నట్లుగా దులపటం మొదలుపెట్టింది. మూర్తి మొహం నల్లబడిపోయింది. ఆమె హఠాత్తుగా అలా కయ్యానికి కాలు దువ్వేసరికి తెల్లబోతూ తడబడుతూ వణికిపోయాడు. తన ఉద్దేశం అది కాదని చెప్పాలనుకున్నా నోరు పెగల్లేదు. బిత్తరపోయాడు. అది కాదు వసంత గారు, ఆఖరికి ఎలాగో అనగలిగాడు. ఏది కాదు? ప్రతి వాడికి ఇదో వేషం. కాస్త చదివి ఉద్యోగం చేసే అమ్మాయిని చూడంగానే బరితెగించిన దానిలా కనిపిస్తుంది కాబోలు. తమ వెంట రమ్మంటే తలాడించి వస్తుందనుకుంటారు కాబోలు. చాలు, మరెప్పుడు ఇలా నన్ను అవమానించకండి, వెళ్ళండి. ఇంకా మీరేదో మర్యాదస్తులు అనుకున్నాను, వసంత తీక్షణంగా అంది. పూర్తిగా మాడిపోయిన మొహాన్ని దించుకొని ఆమెకి ఇంకేం చెప్పి లాభం లేదని మూర్తి చరచరా వెళ్ళిపోయాడు. వసంత తేలిగ్గా నవ్వుకుంది. ప్రసాద్ గత 4 రోజులుగా మామగారిని 50,000 ఏ రకంగా అడగాలో తనలో తాను 10 సార్లు వల్లించుకున్నాడు. ప్రతిసారి ఎంతో ధైర్యంగా ఆయన గదిలోకి వెళ్ళేవాడు. తీరా వెళ్ళాక అడగలేక నీళ్లు నమిలి ఇంకేదో ఆఫీస్ విషయాలు మాట్లాడి వచ్చేసేవాడు. ఏమైనా సరే ఈరోజు అడగాల్సిందే. తన వాళ్ళకి మొహం చూపాలంటే సిగ్గుగా ఉంది. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు తన మీద. ₹1 కూడా ఇవ్వలేకపోయాడు ఈ 3-4 నెలలుగా. ఇదే ఇంకోటి కానింటి పిల్లని చేసుకున్నా కట్నం రూపేణా కనీసం 4-5 వేలు చూపేవారు. తను రాజభోగా అనుభవిస్తున్నాడు. ఆనందంగా హాయిగా ఉన్నా లేకపోయినా సుఖాలు దర్జాలు సరిగిపోతున్నాయి. ఆడపిల్లలు సంపాదించి తండ్రిని ఆదుకుంటూ ఉంటే తన చేతకానితనానికి అతనికి చాలా సిగ్గుపడుతున్నాడు. ఏమైనా సరే ఆ 50,000 వాళ్ళకి ఇవ్వాలి, అడగాలి. మాటలు కూడా తీసుకొని ధైర్యం తెచ్చుకొని గదిలోకి వెళ్ళాడు. రావోయ్ రా, ఏమిటిలా వచ్చావు అన్నాడు నారాయణమూర్తి గారు.
ఏం లేదండి, మీతో ఒక్క మాట చెప్పాలని. మా చెల్లెళ్ళిద్దరికీ మా నాన్నగారు పెళ్లి చేయాలనుకుంటున్నారు. శుభం. సంబంధాలు కుదిరాయా? ఏంటి, ఏం చేస్తున్నారు? ఇద్దరికి ఒకేసారి చేస్తారా? కుదిరితే ఇద్దరికి చేస్తారు. సంబంధాలు చూసే ముందు డబ్బు సిద్ధం చేసుకోవాలి కదా. ఎంత హీనపక్షం చూసినా పెళ్లి ఖర్చు, కట్నం అది అంతా కలిసి చెరో 15,000 అవుతుంది. ఇల్లు ఒకటి బొత్తిగా పాడైపోయింది, రిపేర్ చేయించాలి. చాలా ఖర్చు ఉంది. డబ్బు కావాలంటున్నారు నాన్నగారు. మీరిస్తానన్న 50,000 ఇస్తే ఈ ఖర్చులకి. ఏ 50,000? ఆయన కాస్త ఆశ్చర్యంగా అడిగారు. అదే పెళ్లికి ముందు అన్నారు కదా 50,000 క్యాష్ ఇస్తానని. అదా? ఎప్పుడో అది మీ ఇద్దరి పేరా కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేశానే. లతకి తెలుసు ఆ డబ్బు మీది. మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాల్సిన విషయం. మధ్యలో నాదేముంది? తేలిగ్గా అన్నాడు ఆయన. ప్రసాద్ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. ఈ డబ్బు లతతో ముడిపడి ఉందన్నమాట. అంటే దానిలోంచి లత ఇష్టం లేకుండా నయా పైసా కూడా తను తీయలేడు. లత చచ్చినా ఆ డబ్బియదు. ప్రసాద్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. మామగారి గడుస్తనానికి ఒళ్ళు మండిపోయింది. అంతా మీదే అంటూ ఒక్క రూపాయి కూడా తను స్వంతంగా ఖర్చు పెట్టుకునే వీలు లేకుండా కూతురికి అంటకట్టి ఆ కూతుర్ని తనకు అంటగట్టిన ఆయన తెలివితేటలకి విస్తుపోయాడు. లత నుంచి తను డబ్బు రాబట్టలేడు. తండ్రి ఎంతో ఆశ పెట్టుకున్నా ఆ డబ్బు ఆశపోయిందన్నమాట. ప్రసాద్కి కోపం, ఆవేశం వచ్చేశాయి. కసిగా మామగారి వంక చూశాడు. మీకు మీ అమ్మాయి సంగతి తెలుసు. ఆమె నా కోసం ఏమీ డబ్బియ్యదు. మా వాళ్ళకంటూ ఇస్తుందా? నా జీవితం కూడా నాకు లేకుండా చేసింది. ఆఖరికి సినిమాకి వెళ్ళాలన్నా రూపాయి లేకుండా తన మీద ఆధారపడేలాగా చేసింది. ఆమె స్వభావం తెలిసి ఆమె ఇస్తుంది అనుకోవటం వెర్రి. దయచేసి మీరు మీ అమ్మాయితో మాట్లాడి ఆ డబ్బు నాకిచ్చే ఏర్పాటు చేయండి. నాకు చాలా అవసరం. ప్రసాద్ నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పాడు. ఆయన మొహం రంగుమారింది ఆ మాటలాడే తీరుకి. భర్తవి, దాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ వైపు తిప్పుకోవటంలో ఉంది చాకచక్యం. ఆయన మాట పూర్తి కాకముందే ప్రసాద్ గయ్యం లేచాడు. ఏంటండి అర్థం చేసుకోవటం? పెళ్ళైన మర్నాటి నుంచి నన్ను పురుగులాగా తన కింద పనివాడి కన్నా హీనంగా చులకన చేస్తూ హేళన చేస్తుంటే సహించాను. తన మాటే అన్నింటా చెల్లాలి అన్న పంతాన్ని చూసి చూడనట్లు ఊరుకున్నాను. అడుగడుగున అవహేళనల్ని, అవమానాన్ని దులిపేసుకున్నాను. పౌరుషం, ఆత్మాభిమానం చంపుకొని పడున్నాను. డబ్బు కోసం చేసుకున్నాను ఈ పెళ్ళి అని అన్ని అవమానాలని నోరు మూసుకుని భరిస్తున్నాను. ఎన్నడన్నా ప్రేమగా, అభిమానంగా భార్యకు ఉండాల్సిన మమత, అనురాగం చూపించిందా? అడుగడుగున తన డబ్బు, దర్పం చూపించడం తప్ప నన్నేనాడన్నా అర్థం చేసుకుందా? ఒక్క రూపాయి కోసం కూడా తన మీద ఆధారపడేలాగా చేసి అవమానించింది. కష్టపడి సంపాదించిన జీతం నయా పైసా కూడా నాకు దక్కకుండా చేసింది. అలాంటి భార్యని ఏం అర్థం చేసుకోమంటారు? ఎలా అర్థం చేసుకోమంటారు? మొన్న సినిమాకి వెళ్ళాలని తనకు లేదని ఎంత రాద్ధాంతం చేసి ఇంట్లో వస్తువులన్నీ నా మొహాన విసిరివేసిందో మీకు తెలియదా? ప్రసాద్, దాని స్థితిలో నీవుంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసేది. అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నానే అని దాని బాధ అర్థం చేసుకోవాలి. తాను అనుభవించలేనివి ఇంకోరు అనుభవిస్తూ ఉంటే మనిషిన తర్వాత అసూయ ఉండదా? దాని మీద జాలి, సానుభూతి చూపటం పోయి మొహం ఎర్రబడగా అన్నారు ఆయన. జాలి, సానుభూతి? తను నమ్రత, అభిమానం, అనురాగం చూపించితే తప్పకుండా నా నుంచి జాలి, సానుభూతి లభ్యమయ్యేవి. ఈ పెళ్లి చేసుకునే ముందు అమ్మాయికి కాళ్ళు లేకపోతేనేం, నాకున్నాయి. హృదయం ఉంటే చాలు అనుకున్నాను. మీ అమ్మాయికి కాళ్ళొకటే కాదు, లేనిది హృదయం కూడా. ప్రసాద్ కసిగా అన్నాడు. ప్రసాద్, గర్జించినట్లే అన్నారు నారాయణమూర్తి గారు. నా కూతుర్ని, నా ప్రాణాన్ని నా ముందే అవమానించడానికి నీకెన్ని గుండెలు? ఆవేశంతో వణికిపోతూ అన్నారు. ప్రసాద్ నిర్లక్ష్యంగా చూశాడు. అతనికి ఈ 3-4 నెలల్లోనే ప్రాణం విసిగిపోయింది. ఈ బంగారు పంజరం బతుకంటే పూర్వపు బతుకే బాగుందనిపించింది అనేకసార్లు. అప్పుడు కనీసం స్వాతంత్రం ఉండేది. ఇప్పుడు కనీసం సినిమాకి వెళ్ళే స్వాతంత్రం కూడా లేని బతుకైపోయింది. లతతోటి జీవితం నరకప్రాయంగా తయారయ్యాక అతనికి ఏదో కసి, నిర్లక్ష్యం. ఏం చేస్తారు? మహా అయితే ఇంట్లోంచి పొమ్మంటారు అన్న తెగింపు వచ్చేసింది. అడుగడుగున ఈ జూలుం, ఈ బానిస బతుకు కంటే నిరుద్యోగిగా బతికే నయం అనిపించింది. అందుకే నిర్లక్ష్యంగా చూశాడు. మీ కూతురు మీకు ప్రాణం అవ్వచ్చు. మీ రక్తం కనుక. మధ్యలో వచ్చిన భర్త భార్యని ప్రాణం అనుకోవాలంటే భార్య ప్రవర్తన ఉండాల్సిన రీతి ఇది కాదని మీకు తెలిసి మీ అమ్మాయిని కనీసం మందలించనైనా మందలించారా?
ప్రేమ, అనురాగం ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. భర్తగా నన్ను గౌరవిస్తే భార్యగా అభిమానించేవాణ్ణి. ఆమె స్థితికి నాకు సానుభూతి ఉండేది. అప్పుడు ఆమె పొందలేని, అనుభవం లేని సుఖాలని నా అంతట నేనే వదిలేవాణ్ణి. ఇంట్లో ఉన్న ప్రతి క్షణం నాకు నరకం చూపిస్తుంది, ఇంట్లోంచి పోయినా నరకం సృష్టిస్తుంది. సినిమాకు కూడా వెళ్లకుండా ఆమెనే అంటిపెట్టుకొని అనుక్షణం కూర్చునేటంతగా అనురాగం పొందే అర్హత మీ అమ్మాయికి లేదు. ప్రసాద్ అనవలసిందంతా ఆవేశంగా అనేశాడు. నారాయణమూర్తి గారి మొహం నల్లబడింది. ప్రసాద్లో తెగింపు ఆయన గుర్తించారు. అయితే ఇంతకీ ఏమంటావు? నిబ్బరంగా ఏం జరగనట్లుగా ప్రశాంతంగా అన్నారు ఆయన. ఏం లేదు, నాకు డబ్బు కావాలి. ఏ డబ్బు కోసం ఈ పెళ్లి చేసుకున్నానో ఆ డబ్బు అయినా నాకు దక్కాలి. మీరిస్తారు అన్న ఆ డబ్బు నాకు ఇవ్వండి ఖచ్చితంగా అన్నాడు. పరిస్థితి గ్రహించిన ఆయన ప్రసాద్ని మరింత రెచ్చగొట్టడం మంచిది కాదని, అలాగే లత్తో చెప్తాను, చూడు బాబు, ఇదంతా మీకోసం కాకపోతే మరెవరి కోసం? ఏదో మీ కడుపున నలుగురు పుడితే చూసి ఆనందించాలి అన్న కోరిక తప్ప మరేం లేదు నాకు. నా కోరికల్లా లత, నీవు హాయిగా ఉండాలి అన్నదే. ఆయన ధోరణికి ప్రసాద్ ఆవేశం దిగజారింది. తను పెద్ద ఆయనతో అంత దురుసుగా మాట్లాడకపోవాల్సింది అనిపించింది. ఆయన మంచివాడే. ఆ కూతురు అలాంటిదైతే ఈయనేం చేస్తాడు అనుకున్నాడు. సరే, డబ్బు ఇస్తా అన్నాడు కదా అని తృప్తిగా నిట్టూర్చాడు. అక్క, మూర్తిగారిని ఏమన్నావు? ఆయన పాపం ఏదో ఘోరాపరాధం చేసిన వాళ్ళలాగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అదేం అలా ఉన్నారని అడిగాను ఓ రోజు. మాలతి ఓ రోజు సాయంత్రం వసంతని అడిగింది. ఏం చెప్పాడు? ఏమన్నా అన్నాడు కుతూహలంగా అడిగింది. అతనేం అనలేదే పాపం. ఈ మధ్య మన ఇంటికి రావటం లేదు. రోడ్డు మీద ఎవరు కనిపిస్తే నవ్వుతూ పలకరించేవాడు. ఇప్పుడు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. పాపం మొహం వాడిపోయింది. ఈరోజు నేనే పలకరించి, ఏమండి అలా చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారేంటి? ఏదో దెయ్యాన్ని చూసినట్లుగా జడుచుకొని పారిపోతున్నారేం హాస్యంగా అన్నాను. పాపం అతను మొహం మరింత మార్చుకొని, ఎందుకులేండి, మీ వసంత గారు ఆవిడకి నేనంటే కోపం. నేనేదో అల్లర చిల్లరవాణ్ణి అనుకుంటున్నారు ఆవిడ. నేను అలాంటి వాణ్ణి కాను. నాకు అలాంటి ఉద్దేశం లేదండి. ఆవిడ అంగీకరిస్తే పెళ్ళాడాలనుకుంటున్నాను అంటూ మొహం తిప్పుకొని గబగబా వెళ్ళిపోయాడు. అతన్నేమన్నావు? మాలతి కాస్త కోపంగా అంది. మధ్య నీకెందుకే కోపం? పెద్ద హీరోని అనుకొని వెధవ పోజులు కొడితే 4 దులిపేసరికి తోకముడిచాడు. ఈయన గారు జిడ్డు మొహం, చేసే ఉద్యోగం చూసి ఆడపిల్లలు మోహిస్తారు అనుకున్నాడేమో. పబ్లిక్ గార్డెన్కి రమ్మని పిలిచాడు. వెళితే ప్రేమిస్తాను అంటూ పిచ్చివేషాలు వేసేవాడు. 4 దులపంగానే ఆ రోజు నుంచి వెంటపట్టం మానేశాడు. పీడ వదిలింది అంది వసంత. ఎందుకు పిలిచాడో వెళ్ళి అడిగితే కదా తెలిసేది. తప్పేముంది? అతను అలాంటి వాడు కాదు. పాపం అమాయకుడు, మంచివాడు. నీ కంటికి అతను ఆనలేదు. లేకపోతే ఏ పెద్ద ఉద్యోగం చేసేవాడో అయితే మహా చక్కగా వెళ్ళేదానివి. మాలతి మాటల్లో నిజం ముళ్ళులాగా గుచ్చుకుంది. చివుక్కున తలెత్తి పౌరుషంగా, నిజమే, నాకు నచ్చితే ఎందుకు వెళ్ళను? నీవు నాకేం చెప్పాల్సిన పనిలేదు. పాపం అతనంటే అంత జాలి, ప్రేమ ఉంటే చక్కగా పెళ్ళాడు ఉక్రోషంగా అంది. అతను నన్ను అడిగి ఉంటే తప్పక చేసుకునేదాన్ని. నీకు ఇష్టం లేకపోతే మర్యాదగా అక్కడికి వెళ్ళి తిరస్కరించవచ్చు. నడి రోడ్డు మీద దులపటం ఎందుకు? ఏదో పెద్ద పతివ్రతలాగా. నా ఇష్టం. వెధవని చెప్పుచ్చుకొని కొట్టినందుకు సంతోషించమను. నీతో కంప్లైంట్ చేస్తాడా? వాడి మీద నీకు సానుభూత? నేను నా ఇష్టం వచ్చినట్లుంటాను. నాకిష్టం లేకపోతే అడగటానికి నువ్వెవరు? వసంతకి ముక్కు మీద కోపం వచ్చేసింది. నేనెవ్వరినీ కాను. కానీ ఏదో సామెతలాగా పిలిచి పిల్లనిస్తే అన్నట్లుగా అతను నీ మీద ఇంట్రెస్ట్ చూపించాడని చులకం చేశావు. ఏం అతనికంటే గొప్పవాడిని నాన్న తేగలరు అనుకుంటున్నావా? కావాలని కట్నం అది లేకుండా చేసుకునేవాడు. ఇద్దరు హాయిగా ఉద్యోగం చేసుకునేవాళ్ళు. మహా చక్కగా ఉండేవాళ్ళంలే. ఆయన గారికి వచ్చే జీతం నా జీతం ఈ రోజుల్లో తిండికి సరిపోదు. ఇంతకీ అబ్బా, ఆ జిడ్డు మొహం, వాంతి మొహం డోకొస్తున్నట్లు యాక్షన్ చేసింది వ్యంగ్యంగా నవ్వుతూ. ఆమె ధోరణికి మాలతి నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. ముందు నుంచి వసంత మూర్తిని చులకం చేస్తూ ఎగతాళిగా మాట్లాడటం అది మాలతికి తెలుసు. మూర్తి అంటే ఆమెకి కొద్దిపాటి పరిచయంలోనే సదభిప్రాయం కలిగింది. సింపుల్గా, స్నేహంగా, అభిమానంగా మాట్లాడే అతను వసంతకి ఎందుకు నచ్చలేదో, ఎందుకలా దులపరించుకుంటుందో అర్థం కాలేదు. అతనింటికి వస్తే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా 2 నిమిషాలు మాట్లాడి ఏదో వంకతో లోపలికి వెళ్ళిపోయేది. ఒక్కడిని వదిలి వెళ్ళిపోవటం మర్యాద కాదని మాలతో, శంకరో కూర్చుని మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా వసంత కంటే మాలతికే అతనితో చనువు ఎక్కువైంది. మూర్తి ఇంట్రెస్ట్ ఏంటో, అతనింటికి ఎందుకు వస్తున్నాడో మాలతి ఊహించింది.
కానీ వసంత అది పన్నీదని తెలుసు. అయినా ఈరోజు మూర్తి మొహం చూస్తుంటే వసంత అహంకారాన్ని క్షమించలేకపోయింది. తల్లి దగ్గర ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయింది. అయ్యయ్యో, దీనికెంత పొగరు! ఆ అబ్బాయి పాపం మంచివాడు. అతనంతటా కావాలని చేసుకోవాలనుకుంటే దీనికేం తెగులొచ్చిందే? పెద్ద అందగతనని దీనికి విర్రవీగుతుంది పొగరు. నిక్షేపంలా ఉద్యోగం చేస్తున్నాడు, మంచి కుటుంబం. ఏమొచ్చింది దీనికి లోటు? ఈవిడ గారి అందానికి ఏ జమీందారు బిడ్డో వస్తాడు అనుకుంటుందేమిటో. ఆవిడికి చాలా కోపం వచ్చి వసంతని పిలిచి చెడామడా తిట్టింది. వసంత ఉక్రోషంగా మాలతిని మింగేసేలాగా చూసింది. నీ పని చెప్తానుండు అన్నట్లు చూసింది. నేను 1,00,000 సార్లు చెప్పాను, చెప్తున్నాను. ఆ జిడ్డు ముఖాన్ని చచ్చినా చేసుకోను. పెళ్లి లేకపోతే పీడా పోయింది కానీ గుమస్తాన్ చేసుకోను. లోకంలో ఇంకెవ్వరూ లేనట్లుగా ఆయన గారు అడగగానే రక్షించావు అని కాళ్ళ మీద పడాలా? అమ్మా, మీ అందరికీ అంతగా నచ్చితే 3వ కూతుర్నిచ్చేయి. వెళ్ళి ఆవిడ గారు బోలెడు సానుభూతి చూపిస్తుంది. పాపం, నన్ను మాత్రం ఇంకోసారి అడగద్దు. వెధవ టెస్టులు వీళ్ళును. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నానని ఏడుపు. మాలతి వంక కోపంగా చూసి విసవిసా వెళ్ళిపోయింది వసంత. తల్లి కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు. లాభం లేదమ్మా, దాని కోరికల స్థాయిని మీరు అందుకోలేరు. అది ఏ ఆఫీసర్నో కానీ పెళ్ళాడదు. దాని పెళ్ళి అదే చేసుకుంటుంది. మీరు మాట్లాడక ఊరుకోండి. రొట్టెలు ఒత్తుతూ కమల అంది. నిక్షేపం లాంటి సంబంధం వచ్చినప్పుడు చెడగొట్టుకుంది. తర్వాత అదే అనుభవిస్తుంది. ఏమిటో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో దేవుడికే ఎరుక. ఆవిడ నిట్టూర్చింది. నారాయణమూర్తి గారు కూతురికి 1 గంట బోధపరిచారు. అల్లుడికి బాగా కోపం వచ్చిందని, నీ ప్రవర్తన మార్చుకోకపోతే అతనికి ప్రాణం విసికి ఇంట్లోంచి పోతాడని ముందు కాస్త కోపంగా, తర్వాత బతిమలాడుతూ నచ్చచెప్పాడు. పోతే పోనీ డాడీ, గతిలేని వాడికి అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి? లత పొగరుగా అంది. 25 ఏళ్ళు బతికిన దాన్ని ఇక ముందు బతకలేనా ఏంటి? ఆయన గారికి అంత అభిమానం పౌరుషం అయితే అసలు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? డబ్బు కోసం చేసుకోగాలేంది అంటే తప్పేముంది? లత, ఈ లోకంలో కావాల్సిన డబ్బు ఒకటే కాదని నీవెప్పుడు గ్రహిస్తావు? కఠినంగా అన్నారు ఆయన. మనకున్న ఈ లక్షలన్నీ పోస్తామన్నా నీ కాళ్ళు రాలేదే. ఇప్పటికీ గ్రహించవేం? డబ్బొక్కటే జీవితం కాదు అని నీకెన్నిసార్లు చెప్పాను? నీ జీవితానికో తోడు నీడ ఉండాలి. రేపు నాకేదన్నా అయితే నీకెవరు దిక్కు? మంచాన పడి ఉంటే నీవు ఎంతమంది డాక్టర్ని పెట్టుకున్నా కూడా నీకు విశ్వాసంగా ఉంటారా? నీ ఒంటరి జీవితానికి లక్ష్యం కావాలి. భర్త, పిల్లలు ఉంటే నీ జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. నా అనేవాళ్ళు లేని ఒంటరి బతుకు నీదవ్వకూడదని తాపత్రయపడి ఈ పెళ్లి చేశాను. లత, నీ కడుపున ఓ 2 బిడ్డలు పుడితే ఈ ఆస్తికి, ఐశ్వర్యానికి ఓ అర్థం ఉంటుంది. కనీసం నీ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకన్నా నీ భర్త నీడన నీ ఉండాలి. ఈ లోకం భర్తలేని ఆడదాన్ని గౌరవించదు. ఆ భర్తని నీవే అగౌరవపరిస్తే అది నీకే అవమానం. నీవు అతన్ని హీనంగా చూస్తుంటే, కించపరుస్తుంటే అది అతనికంటే నీకే అవమానం. నౌకర్లు, చాకర్లు ఎలా గుసగుసలాడుకుంటున్నారో తెలుసా? ఇంటా బయట నీ గురించి ఏం చెప్పుకుంటారో తెలుసా? తెగే వరకు తాడు లాగితే తర్వాత ఎన్ని ముళ్ళు వేసినా అతుకు బతుకే. అతని ప్రాణం విసికి నీ డబ్బుకి ఓ నమస్కారం అని వెళ్ళిపోతే ఆ అవమానం ఎదుర్కోవాల్సింది నీవే. అప్పుడేం చేస్తావు? మళ్ళీ ఇంకోండి పెళ్ళాడతావా? ఎవడు చేసుకున్నా డబ్బు కోసమే చేసుకుంటాడు. అలాంటిది అతనితో ప్రతి దానికి తగ్గులాడితే నష్టపోయేది నీవే. కొన్ని చూసి చూడనట్లు ఊరుకోవాలి. డబ్బు కట్టుకొని పోలేం కదా. అడిగినప్పుడల్లా డబ్బిస్తే ఇంకసలు లెక్క చేస్తారా? తేరగా వస్తే ఇంకా జలసాగా తిరుగుతారు. ఎన్నాళ్ళు ఇలా ఇస్తుంటాం? శుభ్రంగా తింటున్నారు, సూట్లు బూట్లు వేసుకొని కార్లలో తిరుగుతూ ఎయిర్ కండిషన్ గదుల్లో ఉంటున్నాడు. ఇంకేం కావాలి? తను అనుభవించలేంది అతను అనుభవించకూడదు అన్న ఉక్రోషంతో అంది. అతనికి మాత్రం తన కాళ్ల మీద అపేక్ష ఉండదా? వాళ్ళు కొడుకు నుంచి ఏదన్నా ఆశిస్తే తప్పేముంది? కొడుకుని నిక్షేపంగా సంపాదించి పంపుకోమనండి, మన డబ్బెందుకు ఇయ్యాలి? మొండిగా అంది. ఈ కొడుకు బయటెక్కడన్నా ఉద్యోగం చేస్తే వచ్చే 4-5 వందల్లో ఇంటికిచ్చేవాడుగా. తేరగా వస్తే అందరికీ కావాలి. మీకు తెలియదు డాడీ, డబ్బిస్తూ ఉంటే ఇంకా అస్సలు నన్ను కేర్ చేయడు ఆయన. ఇంకా ఇల్లు పట్టకుండా తిరుగుతారు. చేతిలో డబ్బు లేదు కనుక ఇంటికి వస్తున్నారు. లేకపోతే నా కర్మానికి నన్ను వదిలి షికార్లు కొడతారు కసిగా అంది. లత, నీకు తెలుసు అతను జలసాలు చేయటం లేదని. ఇంట్లో ఉండి నీ ఎత్తిపోటు మాటలు వినలేక ఆఫీసులో కూర్చుంటున్నాడు అని నాకు తెలుసు. లత, నీవంటే నా కూతురివి, నా రక్తానివి. పెంచిన ప్రేమతో నీవేం హఠం చేసినా నేను సహిస్తున్నట్లుగా భర్తన్నవాడు సహించడు.
ఇది మీ భార్యాభర్తలిద్దరి విషయం, నేను కల్పించుకోకూడదు. అయినా నీ మొండితనం మూర్ఖత్వం తెలుసు కనుక హెచ్చరిస్తున్నాను. నీ పంతం తగ్గించుకొని అతనితో సౌమ్యంగా ఉంటే నీకే మంచిది. అతను డబ్బడిగినప్పుడు ఇయ్యి. అతనేమీ తగలటానికి అడగలేదు, చెల్లెల పెళ్ళికి అడిగాడు. ఆ డబ్బు పెళ్లిలో అతనికి ఇస్తాను అన్నదే, అది ఇవ్వను అంటానికి నీకేం అధికారం లేదు, ఆయన కాస్త కటువుగా అన్నారు. తండ్రి అలా కోపంగా మాట్లాడేసరికి ఎప్పుడూ అంత దురుసుగా ఆయన మాట్లాడటం వినని లత మొహం గంటు పెట్టుకుంది. అభిమానంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాడీ, నీవు నన్నే అంటావు, నేను ఇలా మంచంలో పడి ఏడుస్తూ ఉంటాను, ఆయన చక్కగా తిరుగుతూ ఉంటారు, నాతో మాట్లాడరు. నా మొహం చూడగానే ఆయన చేదరింపు చిరాకు వస్తాయి. పట్టుమని నా దగ్గర 10 నిమిషాలు ఉండాలంటే ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంటారు. నీ డబ్బు కోసం చేసుకున్నాను, లేకపోతే నీలాంటి అవిటి దాన్ని చేసుకునే కర్మ నాకేంటి అని మొహం మీదే అంటారు. నేనంటే ప్రేమ లేదు, నా శరీరమే కాదంట, నా మనసు కూడా వక్రమంట. అలాంటివన్నీ వింటూ ఆయన నేను ప్రేమించాలా, గౌరవించాలా? నీకేం తెలుసు డాడీ, నా మనస్సు ఎలా కాలిపోతుందో. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకింత శిక్ష వేశావు? నేను చచ్చిపోతాను డాడీ. అప్పుడు అంతా హాయిగా ఉండొచ్చు. ఆవేశంతో చిన్నపిల్లలాగా ఏడుస్తూ జుట్టు పీకోవటం ఆరంభించింది. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న కూతుర్ని చూసి కరిగిపోయాడాయన ఒక్కసారిగా. ఏ కూతురి కోసం అష్టకష్టాలు పడ్డారో, ఎవరి కోసం అన్ని సుఖాలు త్యాగాలు చేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచారో, ఏ కూతురు సుఖం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి లక్షలు దాచాడో, ఆ కూతురు నిస్సహాయిగా బేయలగా చచ్చిపోతాను అని ఏడుస్తుంటే కరిగిపోయాడు. లత, వద్దమ్మా, అలా అనకు, ఏడవకు తల్లి, ఏడవకు, ప్రసాద్కి నేను చెప్తాను అంటూ ఆమె తలని గుండెలు కదుముకొని ఓదార్చసాగాడాయన. తండ్రి ఓదార్పుతో ఆవేశం తగ్గి ఉపశమనం పొందాక లత తలెత్తి, డాడీ, ఈ పెళ్లి కానప్పుడే హాయిగా ఉన్నాను, ఈ పెళ్లి చేసి నన్ను అనవసరంగా నరకంలోకి తోశావు. డాడీ, మనశ్శాంతి లేకుండా చేశావు. లేదు తల్లి, లేదు. నీ సుఖం కోసం నీ కడుపున 4 కాయలు కాస్తే నేను తల్లిగా చూసి నీతో తీరని ముద్దు ముచ్చట్లు నీ పిల్లలతో తీర్చుకోవాలి అన్న కోరికతో చేశాను. లత, ప్రసాద్ చెడ్డవాడు కాదమ్మా, అతన్ని మార్చుకోవటం నీ చేతిలో పని. ప్రేమాభిమానాలకి లొంగని మనిషి ఎవ్వడూ ఉండడమ్మా. నా మాట విను, ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఎంతో అనునయించి బుజ్జగించారు. ముందు పెళ్లి కుదిరితే కదా డబ్బు తీసుకెడితే ఖర్చు పెట్టేస్తారు, సంబంధం కుదిరాక ఇవ్వచ్చు, అంతా కాకపోయినా కొంతైనా అంది ఆఖరికి. ఆ మాత్రానికే సంబరపడ్డాడాయన. అలాగే, ఆ మాటే చెప్తాను అతనితో అన్నారాయన. ఆ మర్నాడు ఉదయం టిఫిన్ తింటూ ఉండగా లతతో చెప్పానో నిన్న, అలాగే అంది. ముందు సంబంధాలు చూడమను, కుదరగానే బ్యాంకులోంచి డబ్బు తీయటం ఎంతసేపు అన్నారు నారాయణమూర్తి గారు. ప్రసాద్ నమ్మలేనట్లుగా చూశాడు. లత అంత సులువుగా ఒప్పుకుందంటే నమ్మసఖ్యం కాలేదు. అది అర్థం చేసుకున్నట్లుగా ఆయన, చూడు బాబు, లతని నీవర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. పైకి కనిపించేటంతగా కఠినరాలు కాదు, పరిస్థితులు దాన్ని అలా మార్చాయి. మంచిగా విషాన్ని తాగించవచ్చు అన్న సామెత మర్చిపోకు అన్నారు. ప్రసాద్ తనలో తాను కాస్త సిగ్గుపడ్డాడు. నిజంగా తను లతని ముందు నుంచి అర్థం చేసుకోవటంలో పొరపడ్డాను అనుకున్నాడు. ఆ రోజు ప్రసాద్కి చాలా ఆనందంగా ఉంది. తండ్రికి తను సాయపడుతున్నందుకు సంతోషం అనిపించింది. చెల్లెలిద్దరి పెళ్ళయి తండ్రి బాధ్యతలు తీరిపోతాయి. శంకర్కి ఏదో ఉద్యోగం తన ఆఫీస్లోనే వేయించవచ్చు. కమల తన బతుకే మార్గం చూసుకుంటుంది. ఈ సాయంతో తన వాళ్ళు గట్టెక్కిపోతారు. అతని ఊహకి రెక్కలు వచ్చి ఆనందంగా ఎగిరాడు. ఆ సాయంత్రం చాలా సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళి తల్లితో 50,000 ఇస్తాను, ఇద్దరికి మంచి సంబంధాలు చూడండి అన్నాడు. పెళ్లికి ముందు ఇల్లు బాగు చేయించి సున్నాలు వేయించమన్నాడు. తల్లి పెట్టిన ఉప్పుడు పిండి టిఫిన్ ఆప్యాయంగా తిన్నాడు. అందరితో సరదాగా కబుర్లు చెప్పి అంత ఉత్సాహంగానూ ఇల్లు చేరాడు. మొదటిసారిగా లతని అభిమానంగా పలకరించాడు. దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడాడు. తోచటం లేదా, పేకాడదాంరా అంటూ రమ్మి ఆడాడు 1 గంట. రికార్డులు పెట్టాడు. నీకోసం 60mm ప్రొజెక్టర్ తెచ్చాను, ఇంట్లోనే సినిమాలు చూద్దాం అన్నాడు. ఒక్క రోజులో ప్రసాద్లో వచ్చిన మార్పు చూసి లత మనసులో వికటంగా నవ్వుకుంది. దెబ్బకి దెయ్యం దిగి వస్తుంది అనే సామెత సరిచేసి డబ్బుకి దెయ్యం దిగి వస్తుంది అనాలి అనుకుంది. 50,000 ఇస్తా అనేసరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది మొగుడికి. తన మీద కాదు, ప్రేమంతా డబ్బు మీద అని ఈ సంఘటనతో స్పష్టంగా తేలిపోయింది. ఎంత అభిమానం! ఇన్నాళ్ళు తనకు తోడుగా ఒంటరిగా ఉంటే అన్నది ఈరోజు తట్టింది కాబోలు. డబ్బిస్తుంటే ఇలా మొహం కళకళలాడుతుందన్నమాట.
ప్రసాద్ చెల్లెళ్ళ గురించి తల్లిదండ్రులు ఎలా బెంగ పెట్టుకున్నది, ఈరోజు అంతా ఇంట్లో ఎంత సంతోషించారో, తనకెంత సంతృప్తిగా ఉందో చెప్పాడు. ప్రసాద్ మొహంలో వెల్లివిరిసిన ఆనందాన్ని, సంతృప్తిని చూసి లత కసిగా అవి అతనికి అందకుండా ఎలా బాధించి ప్రతీకారం తీర్చుకోవాలి, ఎన్నాళ్ళు తనని అలక్ష్యం చేసిన దానికి ప్రతిగా ఏదో ఒకటి చేసి అతనికి ఆనందాన్ని దొరకనీయకుండా ఏడిపించాలి. లత వక్రబుద్ధి ఆలోచనలో పడింది. ఏమండి, మా పిల్లల్ని ఇక్కడ చేర్పించాలి అని వచ్చాను, చేర్చుకుంటారా దయచేసి? ఓ పాపకి పాలు పడుతున్న కమల వెనక నుంచి వచ్చిన మాటలకి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఆ వచ్చిన తనకి 30-35 మధ్య వయసుంటుంది. అతని కళ్ళు లంకనాలు చేసిన వాళ్లాగా లోపలికి పోయాయి. గడ్డం క్రాఫు బాగా మాసున్నాయి. వేసుకున్న ప్యాంటు షర్టు నలిగి ఉన్నాయి. అతని చేతిలో నెల్లబాబు. అతని చెయ్యి పట్టుకొని 3 ఏళ్ల పాప ఉన్నారు. మంచి ఎండలో వచ్చాడేమో, చెమటలు కక్కుతూ ఉన్నాడు. ఏదో దయచూపండి అన్నట్లు ప్రాధేయపడుతూ దీనంగా చూస్తూ నిల్చున్న అతన్ని చూసి కమల ఆశ్చర్యపోయింది. పిల్లలను చేర్చుకోవటం, డిపాజిట్ కట్టించుకోవటం, నెల డబ్బు వసూలు చేయటం అంతా ఫాతిమా తల్లి రజియా బేగం చూసుకుంటుంది. ఆవిడ ఆ రోజు ముఖ్యమైన బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని వెళ్ళింది. పిల్లలందరినీ ఆయా సాయంతో కమల ఒక్కరితే అవస్థపడుతూ చూసుకుంటుంది. నెలల పిల్లల నుంచి 3 ఏళ్ల వరకు రకరకాల సైజుల్లో పిల్లలున్నారక్కడ. 3 ఏళ్లు నిండాక స్కూల్లో వేస్తారు కనుక ఆ లోపు వయసు పిల్లలే 25 మంది ఉన్నారు. కొందరు బొమ్మలతో ఆడుతున్నారు, కొందరు నిద్రపోతున్నారు, కొందరు ఏడుస్తున్నారు, కొందరకు పాలు పట్టే టైము. అలా 10 చేతులు ఉన్నట్లుగా సతమతమవుతూ ఉన్న కమల ఆ ఆగంతుకుణ్ణి చూసి మీరు అంది. నా పేరు రామారావండి, LIC ఆఫీస్లో పని. మా పిల్లలిద్దరినీ దయచేసి బాలవిహార్లో చేర్చుకుంటారా? ఎంత డబ్బు కట్టాలో, ఏమేం కొనాలో చెప్తే. అమ్మగారు లేరు, రేపు రండి, చేర్చుకుంటాం. ఆవిడ లేందే నాకేం తెలియదు అంది కమల. ఒక్క క్షణం ఆగి, ఈ పిల్లల తల్లి కూడా ఉద్యోగం చేస్తున్నారా? అంత పసిబాబుని అంటూ ఆగిపోయింది. ఆ మాటకు అతని మొహం వివర్ణమైంది. కళ్ళల్లో తడి కదిలింది. లేదండి, నా భార్య చనిపోయింది 4 రోజుల కిందట. పిల్లల్ని చూసుకునే వాళ్ళెవరూ ఇంట్లో లేక మీ బాలవిహార్లో చేర్చుదాము అని వచ్చాను. ఈ 4 రోజులుగా ఆఫీస్కు సెలవు పెట్టి వీళ్ళని చూసుకున్నాను, నానా ఇబ్బంది పడుతూ. ఇంకా సెలవు ఎల్లుండితో ఆఖరు. మీ బాలవిహార్ గురించి ఎవరో చెప్తే చేర్చాలి అని వచ్చాను, వృద్ధమైన గొంతుతో అన్నాడు. అయ్యో, అప్రయత్నంగా అంది కమల. ఇంత పసిపిల్లలు తల్లి లేని వారయ్యారు. పాపం, తమ దగ్గరున్న పిల్లలందరూ ఉద్యోగం చేసుకున్న తల్లుల పిల్లలే. వారే తల్లిని విడిచి కొన్ని గంటల పాటు ఉండటానికి ఎంత ఏడుస్తారో. మాలిమయ్యి చేరిక అయ్యే వరకు తల్లి కోసం దిక్కులు చూస్తూ బిక్కమొహాలు పెట్టి ఏడుస్తారు. కొందరు కాస్త తొందరగా ఆటపాటల్లో మిగతా పిల్లలతో కలిసిపోతారు. మరికొందరు మాత్రం అలా బెంగగా బిక్కమొహాలు పెట్టుకొని కూర్చుంటారు. సాయంత్రం తల్లో తండ్రో రాగానే వాళ్ల మొహాలు ఎలా వెలిగిపోతాయో చూసి తీరాలి. అలాంటిది ఇంత చిన్నపిల్లలకు తల్లి లేదు. తండ్రి పాపం ఏం చూడగలడు, ఏం పెంచగలడు, ఎన్నాళ్ళు పెంచుతాడు? అతను చిన్నవాడే, రేపు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఈ పిల్లలకి సవత్తల్లి. కమల హృదయం ఏ చంటి పిల్లని చూసినా కంటితో కూడా చూడని తన పాప గుర్తుకు వచ్చి గుండె కలుక్కుమంటుంది. ఇంకా ఈ జన్మకి తను తల్లి అయ్యే ఆశే లేదు అని నిట్టూరుస్తూ ఉంటుంది. అందుకే ఆ పసిపాపల పోషణ, ఆటపాట్ల మధ్య ఉద్యోగం ఆమెకి ఎంతగానో నచ్చింది. అందులో ప్రతి పిల్ల తన పిల్లలు అన్నంత ప్రేమానురాగాలొచ్చాయి. జీతం తీసుకుంటున్నందుకు మొక్కుబడిగా చేసే చాకిరిలా కాక అభిమానంగా పిల్లల్ని చూస్తుంది అని రజియా బేగం ఆమె జీతం మరో 50 ఎక్కువ చేసింది. పిల్లల సంఖ్య పెరిగింది. పిల్లల్ని విడవటానికి వచ్చే తల్లిదండ్రులు కూడా కమలను చూడగానే పిల్లలు ఆమె కవుగిట్లోకి ఎలా వెళతారో చూసి తమ పిల్లలకి తాము కరువు చేస్తున్న అనురాగం కమల నుంచి దొరుకుతుంది అని సంతృప్తిగా వెళ్ళేవారు. తమ పిల్లలకి పాలు, బిస్కెట్లు, పళ్ళు ఇచ్చి వెళ్ళినవి సక్రమంగా వాళ్ళకి అందుతాయి అని నమ్మకం కలిగింది. పిల్లల మధ్య తన జీవిత గమ్యంగా మార్చుకుంది కమల. ఈ 3-4 నెలల ఉద్యోగంతో వచ్చిపోయే తల్లిదండ్రులతో బిడియం లేకుండా మాట్లాడటం, బస్సుల్లో ప్రయాణాలు, వీటన్నిటితో పాటు కమల పూర్తిగా మారింది. మగవాళ్లను చూసి ముడుచుకుపోయే కమల ఇప్పుడు కాదు అలాగా. అయ్యో పాపం, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. తప్పకుండా మా బాలవిహార్లో చేర్చుకుంటాం. మీరు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళవచ్చు. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు దిగబెట్టండి. సాయంత్రం 6 లోపల వచ్చి తీసుకెళ్ళాలి. మీ బాబుకి పాల డబ్బాలు, ఫ్లాస్కు, బట్టలు, పాల సీసాలు అన్నీ ఓ బుట్టలో పెట్టి తీసుకొని రండి. మీ అమ్మాయికి ఏ టైంలో ఆహారం ఇవ్వాలో చెప్పండి. ఈ వయసులో కావాలంటే పాలు మేమే ఇస్తాం డబ్బు తీసుకొని.
మధ్యాహ్నం ఏదైనా పెట్టాలి అంటే ఇంట్లో చేసుకొని తీసుకొని రాకపోతే వాళ్ళకి మేమే పెడతాం. వాటికి వేరే ఛార్జీలు తీసుకుంటాం. పిల్లకి 100 రూపాయల చొప్పున డిపాజిట్ కట్టాలి. నెలకి పిల్లకి 30 రూపాయలు తీసుకుంటాం. చూడండి, మీ పిల్లల్ని కూడా వదిలి మీరు వెళ్ళాక మా పిల్లలుగానే చూసుకుంటాం. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. కమల చకచకా అన్ని విషయాలు చెప్పింది. ఒక బాబుకి తడిసిన బట్టలు మారుస్తూనే. ఈ ఇంటింటి కథకు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. ఇక్కడి దాకా విన్నారని అనుకుంటున్నాను. విన్నవాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఉంటాను, మళ్ళీ కలుసుకుందాం.